ఇక తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో ఈ 15 మంది వాగ్వివాదానికి దిగారు. 1 ఎకరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వీరు చెబుతున్నారు. ఇదే విషయంపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వీరంతా వాదిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం సార్ ఇప్పుడు ఇన్ని కూడా గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు, వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి మాకు 2000 గజాలు ఉందని చెప్పి మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పున్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు పోలీస్ స్టేషన్లో. ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. తిరుడు తాగుడు దౌర్జన్యం గడపారలు కత్తులు అన్నీ తీసుకొచ్చిరా. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వరు లేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం.